భూమన కరుణాకర్ రెడ్డి కబ్జా అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం అనుకూల మీడియాలో హైలైట్ చేస్తున్న సందర్భంలో దీని మీదన భూమన వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందా, చట్టం కంటే అధికారమే పెద్దదా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికార బలాన్ని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడింది. భూమన కుటుంబానికి చెందిన ప్రైవేట్ భూములు ఎట్లాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అధికారులు భారీ పోలీసు బలగాలతో ప్రవేశించారు. గత ఏడాది ఇదే భూమికి సంబంధించిన వివాదం న్యాయస్థానం ముందుకెళ్తే సంబంధిత భూమికి పూర్తిస్థాయి సర్వే నిర్వహించి సరిహద్దులు స్పష్టంగా చూపిస్తూ సర్వే నివేదికను భూ యజమానికి అందించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా అధికారులు సర్వే పూర్తి చేయలేదు, సర్వే నివేదికను కూడా భూ యజమానికి అందించలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎట్లాంటి చట్టబద్ధమైన నోటీసు లేకుండానే ఈరోజు అకస్మాత్తుగా భూమిలోకి ప్రవేశించి ప్రహరీ గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న చెట్లను ధ్వంసం చేశారు. భూమి యజమానిగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళిన భువన అభినయని సైతం పోలీసులు తన సొంత స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం. సంఘటన స్థలంలో ఉన్న ఆర్డీఓ తహసీల్దార్ నోటీస్ ఇచ్చారా, సర్వే పూర్తయిందా, కోర్టు ఆదేశాలను అమలు చేశారని ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని, భువన అభినయ్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వాళ్ళని భయపెట్టేందుకు, వేధించేందుకు ఇట్లాంటి చర్యలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. జేసీబీలు, పోలీసు అధికారులు అధికార బలంతో గోడలను కోల్చొచ్చు, కానీ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుల్ని మార్చలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా. అయ్యా నన్ను ఆపే రైట్ అడిగేశారు అడుగుతున్నాడు మార్కింగ్ వెళ్తారా చూడు, సగం సగం ఎందుకు చేసిపోతాం. ఇది తాజాగా అక్కడ జరిగినటువంటి వ్యవహారం.